అలా లండన్ నుండి తిరిగి వచ్చాక చెన్నై వెళ్లి ఇళయరాజా గారిని కలిశారు. రఘువరన్ టాలెంట్ చూసి ఇంప్రెస్ అయ్యారు ఇళయరాజా. మంత్లీ 200 రూపీస్ సాలరీగా గిటారిస్ట్ గా ఆయన దగ్గర జాయిన్ అయ్యారు. అలా ఒకవైపు గిటారిస్ట్ గా పనిచేస్తూనే మరోవైపు ఎంజీఆర్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ కోర్స్ లో జాయిన్ అయ్యారు రఘువరన్ గారు. అప్పటి నుండి సినిమాల్లో ఛాన్సుల కోసం ట్రై చేయడం మొదలుపెట్టారు. సినిమాల్లో అవకాశాలు రాకపోవడంతో కొన్ని నాటకాల్లో నటించారు. అలా ఆయన నటించిన ఓ నాటకాన్ని డైరెక్టర్ హరిహరన్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు. అలా ఆయన ఎలా వాదు మనిద్దరమే అనే మూవీలో రఘువరన్ కి హీరోగా ఛాన్స్ ఇచ్చారు. ఇక అలా కొత్త వారితో 1981 లో స్టార్ట్ అయిన ఈ మూవీ 20 రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ చేసుకుని 1982 జూన్ 11న రిలీజ్ అయింది. ఆ సినిమాకు అవార్డ్స్ కూడా వచ్చాయి. కానీ సినిమా సరిగ్గా ఆడలేదు. ఆ తర్వాత కాకా అనే మలయాళం మూవీలో నెగిటివ్ రోల్లో కూడా చేశారు. ఇందులో రోహిణి గారు హీరోయిన్ గా చేశారు. ఆ తర్వాత కాలంలోనే వీరిద్దరూ పెళ్లి కూడా